ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది ఆ, ప్రజలు ప్రభుత్వము అదే కాదు సార్. ఉమ్, ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇది ఏమవుతోందంటే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ చాలా పటిష్టంగా ఉంది. ఈ పోలీస్ యంత్రాంగాన్ని చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ దురదృష్టం గత 5 సంవత్సరాలలో పోలీసు యంత్రాంగం కానీ ఐఏఎస్ ఐపీసీ వీళ్ళందరూ కానీ నిర్వీర్యం అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇంత బలహీనులా అనే విధంగా ఈ కేసు ఏదైతే మాజీ మంత్రివర్యులు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వయాన బాబాయ్ సొంత బాబాయ్ చనిపోతే దాన్ని స్టార్టింగ్ అయితే వీళ్ళు గుండుపోటు అని చెప్పారు. గుండుపోటును మళ్ళా గొడ్డలిపోటుగా చిత్రీకరించి అన్ని జరిగాయి. ఉమ్, దాని తర్వాత సొంత చెల్లెళ్ళిద్దరినే పక్కన పెట్టుకొని అదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మా బాబాయిని గొడ్డలతో నరికేశారు, చంద్రబాబు గారే హత్య చేయించారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాడు అని చెప్పాడు. సిబిఐ ఎంక్వైరీ కావాలా అని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నోటితో సిబిఐ వద్దు, ఎవరైతే నా చెల్లెలు భర్త వీళ్ళే వాళ్ళ ఫాదర్ని చంపేసినారు అని తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టడం, వీళ్ళ తమ్ముడిని పక్కన వేసుకొని అవినాష్ రెడ్డిని వెనకేసుకొని రావడం, వాళ్ళ తల్లికి ఏదో గుండె జబ్బు ఉందని చెప్పి నంద్యాల హాస్పిటల్లో ఉంటే కర్నూలు హాస్పిటల్లో ఉంటే సాక్షాత్తు సిబిఐ వచ్చి అరెస్ట్ చేసేదానికి వస్తే సిబిఐనే అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకుండా జరగవు. అంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా, ఒక ముఖ్యమంత్రి ఆర్డర్ లేకుండా ఎస్పీ గారు అంత దిగజారి ప్రవర్తిస్తారు అని చెప్పి ఎవరు అనుకోలేరు. గతంలో అది జరిగింది. దాని తర్వాత సునీత గారు ఎక్కిన మెట్టు ఎక్కకుండా, దిగిన మెట్టు దిగకుండా వారి మీదకే నెడదామని ప్రయత్నం చేశారు కదా వీరందరూ అదే కలిసి. సునీత గారి భర్త మీద, వాళ్ళిద్దరి మీద నెట్టేసి వీళ్ళే ఆస్తి కోసం చేసేసారు అని ఒక విధంగా, అదే ఇంకొక అడుగు ముందుకేసి ఈయనకు ఇంకొక భార్య ఉంది, వాళ్ళ భూములు గొడవలు వచ్చినాయి, దానివల్ల ఈ విధంగా జరిగింది అని. అంటే ముందుగా ఏమో గుండెపోటు అని చెప్పిరి వీళ్ళే. అది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు ఇవన్నీ కూడా ఇది గుండెపోటు కాదు, రక్తం కారుతా ఉంది అని చెప్తే మళ్ళా కళ్ళకు కట్టినట్టు నేరుగా ఆయన వచ్చి కూర్చొని మాట్లాడిన నవీన్ గారు, ఒకసారి మీరు వినండి. ఆయన మాట్లాడిన పద్ధతి, నేరుగా ఆడు కూర్చొని బాయ్ గారిని బెడ్రూమ్ లో తల మీద నరికారు, మళ్ళా మెడ మీద నరికారు, మళ్ళా ఇక్కడ నరికారు, అక్కడ నుండి బాత్రూంలోకి లాక్కెళ్ళారు, బాత్రూమ్ లో లాక్కెళ్ళి ఆ బాత్రూమ్ దానికేసి తలకేసి కొట్టారు, ఆయన గుండెల మీద కూర్చొని సంతకం పెట్టించుకున్నారు, పేపర్ రాయించుకున్నారు, ఆ రక్త మడుగులన్నీ కూడా కడిగేసినారు. అంటే ఏ విధంగా అయితే ఒక నేరస్తుడు పబ్లిక్ గా ఆ నేరంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే క్లియర్ గా చెబుతారో అదే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే దాని అర్థం ఏంది? కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఈయనకి తెలిసే జరిగిందనే కదా దాని అర్థం. ఎక్కడెక్కడ కొట్టారు, ఎట్ట లాగారు, ఎట్ట బ్లడ్ క్లీన్ చేశారు అని చెప్పి కళ్ళు కట్టినట్టు చెప్పారు. అంటే దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. ఎక్కడెక్కడ ఎన్ని గాయాలైనా, ఏమైంది, ఎట్ట గుండెలను అదివినారు అని చెప్పి. అంటే ఈయనకు జరిగినట్టు, ఈయనకు వాళ్ళు ఎవరైతే ఆ నిందితులు పాల్గొన్నారో హత్యలో వాళ్ళు క్లియర్ గా మేము ఎట్ట నరికినాం అని చెప్పినట్టే కదా అర్థం. దాని అర్థం అంటే చిన్న పిల్లవాడికి కూడా
దాన్ని అంటే లోకం ఆ కన్నా రోజు ఆయన ముందు అసలు ప్రెస్ వారికే మీట్, తెలుసు కదా ఇది జరిగిందని, వారికే కదా కాళ్ళు అదే మాట్లాడలేదు ఆ కదా. ప్రెస్ మీట్ వింటే, ఆ ప్రెస్ మీట్ వింటే చిన్న పిల్లోడికి అర్థమైపోతుంది. అదే నవీన్ గారు, వీళ్ళు కాల్ చేశారు జరిగిందని ఆయనకి ముందు తెలుసు, కానీ ఆయన ఏం చెప్పాడు, గుండెపోటుతో చిన్న నాయన చనిపోయాడు అని చెప్పి యాక్షన్ చేసినాడు. వీడికి వచ్చిన తర్వాత మళ్ళా ఎవరి మీద నెట్టేసి చంద్రబాబు గారి మీద కత్తి